నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఒక కుదిపేసింది భువనగిరి సభ. రాజ్యాధికార సమరబేరి సభతోని తెలంగాణ రాష్ట్రంలో తీర్మానం వలన ఒక సంచలనం రేపిడ్డు. ఈ సంచలనం తర్వాత ఈ అగ్రకులాల రాజకీయ పార్టీలకు నిద్రపట్టలేదు అంటే కారణం నేను ఒకటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. వట్టజానను ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఈ భువనగిరి సభకు బాధ్యత వహించింది ఎవరు? వట్టజానన్న. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టజానన్న ఈ భువనగిరి సభకు బాధ్యత వహించిండు. తీర్మానం వలన కూడా పదే చెప్పిండు. భువనగిరి సభ విజయవంతం కావడానికి ఒక కారకుడు వట్టజానన్న నేతృత్వంలో బహిరంగ సభ సమావేశం సక్సెస్ అయింది. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అగ్రకులాల కళ్ళల్లో నిద్ర లేకుండా చేసింది భువనగిరి సభ. ఆ భువనగిరి సభ తర్వాత వట్టజానను ఎట్లయినా ఇరికించే ప్రయత్నం చేయాలనే భాగంలో ఎప్పటిసుందో పన్నాగా పడుతున్న ఈ అగ్రకుల పార్టీలు ఏకమైపోయి కేవలం సూర్యాపేటలో ఒక వట్టజానను మాత్రమే ఇరికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు తాగిద్దాం, నిజంగా ఆర్థికంగా దెబ్బకూడదామనే పక్కా ప్లానింగ్తోని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఒకసారి వట్టజానన్న తల్లి ఆవేదన చెందుతా ఉంది. ఎందుకంటే తన కొడుకు ఒక్కడే తప్పు చేసినట్టుగా మిగతా వాళ్ళు ఎవరు తప్పు చేయాలన్నట్టుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా వట్టజానన్న పైన ఎందుకు ఇన్ని కుట్రలు గతంలో చూసినాం. 70-80 కేసులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డిని ఎదిరించినప్పుడు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఏ విధమైన కేసులు పెట్టిండు, అప్పుడు ఎన్ని రోజులు అండర్ గ్రౌండ్లోకి ఏండు వట్టజానన్న అనేది మనం చూసినాం క్లియర్గా. అప్పుడు ఎన్నో కేసులు, నిర్బంధాలు. జానన్న ఒక రౌడీ షీటరో లేకపోతే జానన్న ఒక డెన్ను నడిపిస్తాడు అనే విధంగా కొన్ని విశ్వ ప్రయత్నాలు చేశారు జానన్న పైన. అప్పుడు కూడా ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. కేవలం ఇప్పుడు మళ్ళీ ఈ అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ ఉన్నా బీజేపీలు ఉన్నా కానీ అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి కానీ లేకపోతే ఆయన చుట్టపైన కుమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ రెడ్లందరూ కలిసి వట్టజానన్న పైన అనేక మంది కుట్రలు చేస్తూ ఉన్నారు. వట్టజానను టీఆర్పీ నుంచి పక్కకు తప్పించాలను లేకపోతే రాజకీయంగా ఎదగకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగాను లేకపోతే నల్లగొండ జిల్లాలో ఈ రెడ్లను కొట్టే బలం ఏదైతే ఉందో యాదవులకు ఉందో లేకపోతే బీసీలకు ఉందానో ఈ కుట్రలు పన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఒకసారి వట్టజానన్న తల్లి ఏం మాట్లాడుతూ ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఉంచట్లేదు, ఉంచిన పట్టున ఒక్కనాడు ఉంచట్లేదు నా కొడుకు. మీ అందరికీ నమస్కారం తండ్రి. మీ అందరికీ వట్టజానయ్య గురించి నా కొడుకు కన్న కష్టాలు పడి కన్న బాధలు పడి బతికినాం మేము. నా కొడుకు 10 రూపాయల కష్టం చేసి సాదుకొని ఇంతటి వాడిని చేసిన నా కొడుకును చూస్తే ఎవరి సొమ్ము నా కొడుకు ఏం తిట్టలేదు. కన్న కష్టాలు పడి కన్న బాధలు పడి బతికించుకున్నా నేను. నా కొడుకుని ఎవరు ఈ ఊళ్ళో ఫస్ట్ సూర్యాపేటలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది. నాకు తెలిసినాక ఎమ్మెల్యే అయ్యింది యాదా శంకయ్య గారు ఎమ్మెల్యే అయినప్పుడు నా కొడుకు సర్పంచ్గా గెలిచిండు గాంధీనగరం కాడ. యాదా శంకయ్య గెలిచి నా కొడుకు కాడికి వచ్చి నా కొడుకుని సంఖ పెట్టుకొని జానీ రారానే నా కొడుకుని తీసుకుపోయి 5 ఏళ్ళు కన్నా కొడుకుని చూసుకుండు. మన దామోదర్ రెడ్డి సార్ ఆయన పోయినాక ఆయన వచ్చి జానీ రారా అని చక్క పెట్టుకొని పోయిండు. చక్కదనంగా 5 ఏళ్ళు ఆయన తర్వాత జగదీశ్వర్ రెడ్డి వచ్చిండు. ఆయన కడుపు చల్లకుండా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిండు జగదీశ్వర్ రెడ్డికి నా కొడుకు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 2వ సారి గెలవలేనురా జానయ్య అంటే 1 కోటి రూపాయలు పెట్టి గెలిపించినాక 75 కేసులు పెట్టిండు నా కొడుకు మీద. పెట్టి నెల రోజులు కిడ్నాప్ చేసిండు. అట్లా ఇట్లా జనాలందరూ నా కొడుకుని తీసుకొచ్చుకోరు. మళ్ళీ ఇప్పుడు ఏదో మిల్లు చేసుకొని పొలం చేసుకొని ఇంటి దగ్గర నుండి బతుకుతుండు. బతికే వాటికి ఇంకా ఏరే కేసులు పెట్టి మిల్లు మీద దాని మీద దీని మీద పెట్టి నా నా కొడుకుని నా కోడల్ని ఇంట్లో లేకుండా ఇప్పుడు 10-15 రోజుల నుంచి ఇంటి కాడ లేకుండా ఇల్లు పడాబడి ఏడ్చుకుంటా తిరుగుతున్నా. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి నా కొడుకు ఎంత పడ్డారు. ఏమన్నా వాళ్ళ సొమ్మన్న తిన్నావా, అత్తేదన్నా పూలు పట్ట చేసుకున్నావా, నన్ను మలుపుకొచ్చుకున్నావా, లేకపోతే వాళ్ళ సొమ్మన్న జడ్జ్ చేసుకున్నావా. నా కొడుకు వాళ్ళ కాడికి పోయి 10 రూపాయలు అడుకొచ్చుకొని లేదురా నీకు అన్నాడా నా కొడుకు. అప్పలి సూర్యాపేటలో అనిపించి నా కొడుకు ముట్టికి లాగట్టిన కాచి కోర్టు వల్ల దాకా సూర్యాపేటలోనే బతికినాం మేము. అందరికీ వెళ్ళిపోయి వట్టజానయ్య గురించి అందరికీ నా కొడుకు కన్న కష్టాలు పడి కన్న బాధలు పడి సంపాదించుకుంటూ పిల్లలు చదివించుకుంటూ వాడు కష్టపడ్డాడు. ఎంతో సంపాదించుకుంటూ మమ్మల్ని చదువుకుంటా నా కొడుకుని చూసి ఇట్లా లేనిపోని కేసులు పెట్టి మిల్లు మీద అని ఒడ్లని
ఇట్లా అట్లా అని అన్ని కేసులు పెట్టి నా కొడుకుకు ఒకటి వచ్చాక ఒకటి ఒకటికి వచ్చాక ఒకటి 75 కేసులు అప్పుడు పెట్టిండు. ఆ జగదీశ్ రెడ్డికి ఒక కొడుకుండు, ఆయన ఏమవుతాడో తెలియదు, లాస్ట్కి ఎక్కడ పోతాడో తెలియదు. 75 కేసులు కూడా అడిగిన 3 క్వింటాలు 6 క్వింటాల చేపలు పట్టిరని పెట్టిండు నా కొడుకు మీద. నేను అడిగిన అయ్యాల కూడా అడిగిన. ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ఏ విధంగా అణగదొక్కాలి, బీసీలను ఏ విధంగా ముంచాలి, బీసీలు రాజకీయంగా ఏ విధంగా ముందుకు రావద్దు అనే ప్రయత్నంలో భాగంగా వట్టెజానన్నను నిజంగా భువనగిరి సభ ఎప్పుడైతే సక్సెస్ అయిందో అప్పటి నుంచి వట్టెజానన్ను కంట్లో పెట్టుకునే ప్రయత్నం చేసిరు. వట్టెజానన్ను కావాలని ఈ కుట్రలో భాగంగా ఇరికిచ్చినట్టుగా కనబడతా ఉంది. ఈ కన్న తల్లి ఆవేదన చెందుతా ఉంది. ఇప్పుడు నా కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే, నా కొడుకు ఏదైనా అక్రమంగా భూములు ఎక్కించుకున్నట్టుంటే, నా కొడుకు ఏదైనా తప్పిదాలు చేసి ఉంటే దానికి నేను బాధ్యత వహిస్తా. కానీ అన్యాయంగా అక్రమంగా 75 కేసులను పెట్టినట్టు ఇప్పటికి నేను చెప్తున్నా కదా, అండర్ గ్రౌండ్లోకి ఏండు దాదాపు సూర్యాపేట జిల్లాలో సెన్సేషన్. తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికల ముందు సూర్యాపేట అంటే వట్టజానన్న అనే విధంగా ఎన్నికల ముందు అది వట్టజానన్నకే కలిసి వచ్చింది కాదంటలేము. కానీ ఒక్కరిని కొట్టేందుకు రాష్ట్రంలోని మీరు ఎన్ని వాడుకోవాలో అన్ని వాడుకునే ప్రయత్నం చేసిరు. అండర్ గ్రౌండ్లో ఉంచే ప్రయత్నం చేసిరు. ఎలక్షన్ల ముందు రాజకీయంలోనే ఉండద్దు వట్టజానన్న, మా రాజకీయ ఉనికికే ప్రమాదం అనే విధంగా ఇప్పుడు చెప్తా ఉన్నది. సూర్యాపేటలో గుంటకర్ల జితేశ్వర్ రెడ్డి గెలిచేందుకు ₹1 కోటి ఖర్చు పెట్టి మరీ గెలిపించినట్టు. రెండోసారి గుంటకర్ల జితేశ్వర్ రెడ్డి గెలవకపోతే వట్టజానన్న ₹1 కోటి పెట్టి ఖర్చు పెట్టి గెలిపించినట్టు. వట్టజానన్నకు ఆ పేరు ఉన్నది, ఆ పలుకుబడి ఉన్నది. కేవలం మిల్లును ఆధారంగా చూపించుకొని మిల్లును కావాలని కుట్రబడి వట్టజానన్న పైన అనేక మంది కుట్రలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వట్టజానన్నను తెలంగాణ రాజ్యాధికార పార్టీకి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉన్నది మిత్రులారా. కేవలం ఇప్పుడు కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. అసలు మిల్లులు అంటేనే కుంభకోణం. ఇక్కడ చూడొచ్చు మనం 150 కోట్లు 130 కోట్లు ఎక్కడ చూసినా కానీ కోట్లు పడతా ఉంది. మరి కేవలం ఒక వట్టజానన్న తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉందా? మిగతా వాళ్ళకు మిల్లులు లేవా? మరి ఒక బీసీ నాయకుడు అనే ఎందుకు అంత చులకన? అది సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి సర్కార్. ఎవరి కోసం, ఎవరు మెప్పిపోందేందుకోసం, ఎవరి కోసం మీరు పాకులాడుతూ ఉన్నారు, ఎవరిని మభ్యపెట్టేందుకు, ఎవరిని కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేది రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం బీసీ నాయకుని పట్టుకొని ఇట్లా చిత్రహింసలు పెడతా ఉన్న నేపథ్యంలో మరి ఇది ఏం సంకేతం వెళ్తుంది? తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో బీసీ నాయకుని పట్టుకొని ఇట్లా టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా చిత్రహింసలు గురి చేస్తూ ఉంటే ఒక రకమైన మానసికంగా దెబ్బకొట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుగా కనబడతా ఉంది. రైట్స్ మిత్రులారా, ఏమి జరిగినా కానీ బీసీ ఉద్యమం ఆగే పరిస్థితిలో లేదు. బీసీ ఉద్యమాన్ని ఎంత అణచివేయాలని చూస్తే అంత ఉవ్వెత్తున ఈసిపడే అవకాశం ఉంటుంది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.